అబ్రహాము తన దగ్గర పనిచేస్తున్నటువంటి పనివాణ్ణి పిలిచి, బాబు, నువ్వు నా యొక్క సొంత గ్రామమునకు వెళ్ళి, సొంత దేశమునకు వెళ్ళి, నా కుమారుడు వయసుకొచ్చి ఉన్నాడు, నా కుమారుడికి పెండ్లి కుమార్తెను తీసుకొని రా అని చెప్పేసి పంపించాడు. ఒక ప్రత్యేకంగా ఉంటుందండి ఇక్కడ ఆ పెళ్ళికి సంబంధించినటువంటి మ్యాటర్, ఒక ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది మనకి. ఇక్కడ వివాహ నిమిత్తమై పంపించినటువంటి ఆ యొక్క యజమానుడు పంపించినటువంటి ఆ యొక్క దాసుడు, ఆ దాసుడు ప్రయాణమై వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒక బావి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ బావి దగ్గర ఆయనకి దాహం కొనగా ఆయన వచ్చినటువంటి ఒంటెలకి, అక్కడ ఉన్నటువంటి ఆయన వెనకాతలు వచ్చిన ప్రజలకి దాహం వేస్తూ ఉంటే ఒక బావి దగ్గరికి వెళ్ళి ఒక బాలిక, ఒక యవనరాలు బాలిక కాదు, యవనరాలు నీళ్లు చేదుకుంటూ ఉంటుంది. నీళ్లు చేదుకుంటున్నది అనమాట. నీళ్ళు చేదుకుంటున్నటువంటి సమయంలో తనెళ్ళి, అమ్మ మాకు కూడా కొంచెం నీళ్లు పోయమ్మా అని అంటే తను నీళ్లు పోయడం అనేది జరుగుతుంది. నీళ్లు పోస్తుంది. ఆ అమ్మాయిని చూడంగానే ఇతనికి చాలా ముచ్చటేస్తుంది. ఎంతో చక్కనైన అమ్మాయి, మంచి గుణవంతురాలు కలిగినటువంటి, గుణం కలిగినటువంటి వ్యక్తిలా కనిపిస్తూ ఉన్నది. చక్కని మనసు కలిగినటువంటి వ్యక్తిలా కనిపిస్తూ ఉన్నది. ఈ వ్యక్తి మరి మాకు తగినది అని చెప్పేసి అని అనుకుంటాడు. కానీ అయితే ఇవేమి వివరాలు అడగకుండా మరి ఆయన చెప్పకూడదు కాబట్టి ఆ కుమార్తెను అడిగి, అమ్మ నువ్వు ఎవరి కుమార్తెవి, ఎక్కడ అని చెప్పేసి చెప్పినప్పుడు, పలానా వారి కుమార్తెనండి నేను, పలానా కుమార్తెనండి, పలానా కుమార్తె నేను. అందుకని అతను చక్కగా చెప్తుంది. అయితే పదమ్మ మీ ఇంటికి వెళ్దామని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి అతను వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ నాన్న వాళ్ళతో మాట్లాడుతాడు అనమాట. ఇదిగో నేను పలానా దగ్గర నుంచి వచ్చాను, నా యజమానుడు నన్ను పంపించాడు, అబ్రహాము అనేటువంటి యజమానుడు నన్ను పంపించాడు. ఇప్పుడు అబ్రహాము చాలా ఆస్తిపరుడై ఉన్నాడు, ఆస్తిని సంపాదించుకున్నాడు, మరి చాలా ఆస్తిపరుడై ఉన్నాడు. అతని దగ్గర చాలానంత ఆస్తి ఉన్నది. అయితే తన కుమారుడు వివాహమునకు సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. వివాహమునకు అంటే పెళ్లికి మరి వయసు వచ్చి ఉన్నాడు. ఆయన మరి పెట్టుకున్న నిబంధన ఏంటంటే, అక్కడ ఆడపిల్లలు లేక కాదు, ఇక్కడ తన సొంత గ్రామంలో అమ్మాయిని తీసుకొని రమ్మని చెప్పాడు అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు చాలా సంతోషిస్తారు. సంతోషించి సంభాషణ జరుగుతూ ఉంటుంది. జరిగిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రిప్లై ఏంటంటే, అయ్యా మీరు ముందు వచ్చిన చదవండి, ఆయన మాట్లాడినటువంటి మాటలు మనకు కనబడతాయి. కాబట్టి నా యజమానుని ఎడల మీరు దయను నమ్మకమును కనపరిచిన ఎడల అది అయినను నాకు తెలియజెప్పుడి, లేని ఎడల అది అయినను తెలియజెప్పండి. అప్పుడు నేనెటు పోవలనో అటు పోయేదనగా, ఇప్పుడు లాబానును బెతీయేలును అని ఈ యొక్క మనిషి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, యెహోవా వలన కలిగిన కార్యము మేమైతే అవునని గాని కాదని గాని చెప్పచాలము. గట్టిగా చప్పట్లు కొట్టండి దేవుడు. ఇదిగో నువ్వు ఫలానా దేశం నుంచి వచ్చావు, నా కుమార్తె నిమిత్తమై వచ్చి ఉన్నావు, మేమైతే కాదని అనము, కాదని అనం మేము. ఇదిగో ఈ పాపను మీరు ఏం చేస్తారంటే తీసుకొని పోండి అని చెప్పేసి అంటాడు. ఎంత మంచి మాట అండి. ఈ అమ్మాయిని ఏం చేయమంటున్నారండి? తీసుకొని వెళ్ళిపోయి, ఇగో నా కుమార్తెని మీకు అప్పగిస్తున్నాను, తీసుకొని వెళ్ళిపోండి అంటాడు. అప్పుడే పెళ్లి చేసుకోవడానికి ఏంటంట, అప్పుడే తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పేసి చక్కగా చెప్పడం జరుగుతుంది. చూసారా, దేవుని ఉద్దేశపూర్వకంగా మనము పెండ్లికి ఇస్తున్నప్పుడు కానీ, పెండ్లు చేసుకుంటున్నప్పుడు కానీ మన ఉద్దేశాలని మనం వ్యక్తపరచుకోవడం, దేవుని ఉద్దేశాన్ని వ్యక్తపరుస్తూ ఉండాలి. దేవుని ప్రియులారా, పిల్లలకి పెళ్లి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంటారు. చూసారు, ఎందుకు ఆలోచిస్తారంటే చక్కగా ఉండాలి, మంచిగా ఉండాలని.
ఇక్కడ వాళ్ళ యజమానుడు ఎవరో వారికి తెలియకపోవచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వారికి తెలియకపోవచ్చు, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ వారికి తెలియకపోవచ్చు, అక్కడ ఉన్నటువంటి మరి వాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళ మనుషులు ఎలా ప్రవర్తిస్తారో, ఏ విధంగా ఉంటారో తెలియకపోవచ్చు. అయితే ఇది దేవుడు వలన కలిగినటువంటి కార్యం కాబట్టి మేము అవునని కాదని అన్నం తీసుకెళ్ళిపోండి అంటాడు. మా పాపను పంపిస్తాము, తీసుకొని వెళ్ళిపోండి అంటాడు దేవుని ప్రియులారా. నిజంగా దేవుని ఉద్దేశ ప్రకారంగా జరుగుతున్న కార్యక్రమాలు, దేవుని ఉద్దేశ ప్రకారంగా నిజంగా అది నిర్ణయం అయితే అట్లా కానియమని చెప్తారు. తీరా ఈ అమ్మాయిని తీసుకెళ్దామని అనుకున్నప్పుడు వారు ఒక గడువు అడుగుతారు. గడువు అడిగితే, నన్ను గడువు అడగకండి, నేను ఎమ్మటే వెళ్ళాలి, నా యజమానుడి దగ్గరికి ఎమ్మటే నేను వెళ్ళాలి అని చెప్పేసి చెప్తాడు దేవుని ప్రియులారా. ఆ విధంగా బయలుదేరి వెళ్ళినప్పుడు ఇంకా కొంచెం సంభాషణ జరుగుతూ ఉంటుంది. 57వ వచనం దగ్గర మనము చూసినట్లయితే, వారు ఆ చిన్నదానిని పిలిచి హల్లెలూయా. చూడండి, మన పిల్లలు పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు మనం పిలిచి అడిగితే, అమ్మ నీకు ఇష్టమేనా, నీకు ఇష్టమైతే మేము ముందుకు వెళ్తాము అని చెప్పి అడుగుతూ ఉంటారు కదా. అదే విధంగా అక్కడ అడగడం అనేది జరిగింది. చూడండి, దేవుని కార్యక్రమము దేవుని క్రమములో ఎంత చక్కగా జరుగుతూ ఉన్నదో కార్యం. ఆలోచన లేకుండా చేయలేదు, ఆలోచన లేకుండా వారేంటి చేయలేదు. ఆ పిల్లల్ని పిలిచి, అమ్మా నీకు ఇష్టమేనా, నువ్వు వెళ్తావా అంటే ఆ పిల్ల ఏం చెప్పింది? చదవండి. తర్వాత, కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబకాను, ఆమె దాదిని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగమంపినప్పుడు వారు రిబకాతో, చూడండి, వేలకు తెలివవుతావు, వేల కొలదిగా నువ్వు తెలివవుతావు అని చెప్పేసి వాళ్ళు మరి దీవించడం అనేది జరుగుతూ ఉంటుంది దేవుని ప్రియులారా. అలాగే నువ్వు ఆ మొత్తం చూసుకున్నట్లయితే 62 చూసినట్లయితే 62 ఇస్సాకు బెయేరు లహారోయి సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కనులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చి చుండెను. రిబకా కనులెత్తి ఇస్సాకును చూసి ఒంటె మీద నుండి దిగి మనల్ని ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న మనుష్యుడెవరని దాసునడగగా అతడు ఏమని చెప్పాడంట? ఇతడు నా యజమానుడని చెప్పాను కనుక ఆమె ముసుగు వేసుకునెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా జరుగుతూ ఉన్నది, ఒక స్టోరీ ఎంత చక్కగా జరుగుతున్నదో. ఇది దేవుని కార్యక్రమం కాబట్టి, దేవుని క్రమం కాబట్టి, నా కొరకు భార్యని తీసుకురావడానికి వెళ్ళినటువంటి వ్యక్తులు భార్యను తీసుకొస్తారని ముందుగానే ఎదురు చూస్తున్నాడండి. నా పొలంలో ఒక దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడండి? ఎదురు చూస్తూ ఉన్నాడు, నా కొరకు భార్యను తీసుకొస్తాడు. ఎంతో దూరం నుంచి ఆ వ్యక్తి, ఆ భార్య, ఆ రిబకా అతన్ని చూసిందంట. అతన్ని చూసిన తర్వాత, అమ్మా ఇతనేనమ్మా నా యజమానుడు, అతను ఎవరు మన వైపు చూస్తున్నాడు, అతను ఎవరు అక్కడ ఎదురు చూస్తున్నాడు అని చెప్పేసి అడిగినప్పుడు, ఇతనేనమ్మా నా యజమానుడని అక్కడ ఉన్న దాసుడు చెప్పంగానే ఎమ్మటే ఏం చేసింది ఆవిడ? ముసుగు వేసుకుంది. స్తోత్రం, హల్లెలూయా. మన పెళ్ళిళ్ళు ఏం చేస్తారు? ముసుగు ఎందుకు వేస్తారో తెలియదు కదా మనకి. ఎందుకు వేస్తారు? భర్తకి మొట్టమొదట ముఖం చూపించాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి అలంకరణలో ఆ వెంటనే ఏం చేసింది ఆవిడ? ముసుగు వేసుకుంది. నా భర్త నన్ను ఒక విచిత్రంగా చూడాలి.
మనమైతే ఫోటోలు పంపించండి, అందంగా ఉన్నాడో లేడో, లావుగా ఉన్నాడా సన్నంగా ఉన్నాడా ఇవన్నీ చూసుకుంటాం. అక్కడ ఏమీ లేదు, ఏం జరగలేదు. రెబ్కా ఎలాగుంటుందో ఇస్సాకుకు తెలీదు, ఇస్సాకు ఎలాగుంటాడో రెబ్కాకి తెలీదు. ఎవరో ఒక మధ్య వ్యక్తి వెళ్ళాడు, అమ్మ పలానా వ్యక్తి పెళ్లి చేసుకోవడానికి పిలుస్తున్నాడు అనగానే వచ్చింది. తీసుకొచ్చే వ్యక్తి ఎలా ఉంటుందో కూడా ఈయనకి తెలియదు. ఇతను ఇక్కడ ఏం చేస్తున్నాడండి? ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూపులు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. దేవుని యొక్క క్రమం. ఏ క్రమం అండి? దేవుని యొక్క క్రమములో జరుగుతూ ఉన్నది. దేవుని క్రమము అట్లా జరగాలి కాబట్టి, దేవుని యొక్క క్రమం అట్లా ఉండాలి కాబట్టి అది ఆ విధంగా జరగడం అనేది జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రియమైనటువంటి వారలారా, నువ్వు నేను దేవుడిలో కనిపెట్టాలి. ఎక్కడ కనిపెట్టాలి? దేవుడిలో కనిపెట్టాలి. చూసి చూడంగానే అట్రాక్ట్ అయిపోయి ప్రేమించేస్తాము, ఇచ్చేసేస్తాము. దేవుళ్ళో నువ్వు కనిపెడితే నీకు చక్కనైన సౌందర్యవంతురాలు దేవుడు నీకు ఇస్తాడు. చక్కనైన సౌందర్యవంతుడిని నీకు ఇస్తాడు. ఆ బంధం, దేవుడు కలిపిన బంధము ఎన్నటికీ విడవదు. ఎన్నటికీ దాన్ని ఎవరు విడగొట్టడానికి అవకాశం కూడా లేదు. దేవుడు అంత చక్కగా కలిపి ఉన్నాడు. ఆ చివరాఖరికి చూడండి ఏం జరుగుతుందంటే, 62 చదివారు కదా, చదువుకురండి, అయిపోయింది అది. ఆమెను తీసుకొని పోయెను. అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాక ప్రేమించాడా? ప్రేమించాక పెళ్లి చేసుకున్నాడా? పెళ్లి చేసుకొని ప్రేమించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు పెళ్లి చేసుకున్నాక నీ భార్యను, నీ భర్తను నువ్వు ఎంత చక్కగా ప్రేమించాలో తెలుసా? ఎంత చక్కగా ఉండాలో తెలుసా? భార్యాభర్తల బంధం ప్రేమ సద్గుణం కలిగి ఉండాలి. ప్రేమానురాగాలు వాళ్ళు పుట్టుకోవాలి. ఎందుకు అని అంటే జీవితాంతం కలిసి ఉండవలసినది వారే. ఒక్కసారి బంధం వేసుకున్నాక వాళ్ళని విడగొట్టేది మరణమయ్యే ఉండాలి, ఇంకేది కూడా విడిగొట్టకూడదు. మరణమైన తర్వాత కూడా పరరాజ్యములోకి వెళ్ళిన తర్వాత, పరదేశానికి వెళ్ళిన తర్వాత, పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా కలుసుకొని హ్యాపీగా ఉండాలి. ఒక్కసారి దేవుడు కలిపినటువంటి బంధము ఎవరు విడగొట్టడానికి వీలు లేదు. అయితే దేవుడి ఉద్దేశ ప్రకారంగా నువ్వు కనిపెడుతూ ఉండాలి. దేవుని ఉద్దేశం ఉండాలి. దేవుణ్ణి నువ్వు అడగాలి, ప్రభువా ఎలాంటి వారైతే నా జీవితంలో బాగుంటుందో అలాంటి వారిని దయచేయండి. నీ సమయం వచ్చినప్పుడు, ఎప్పుడండి? రెబెకాకి సమయం వచ్చింది, ఇస్సాకుకి సమయం వచ్చింది. సమయం వచ్చినప్పుడే పెండ్లి కోసం పరిగెత్తుతున్నారు దేవుని ప్రియులారా. ఎవరు ఎలా ఉంటారో తెలియదు, ఎవరు ఎలా ఉంటారో తెలియదు. దేవుడు ఓకే అని అన్నాడు, వీళ్ళు కూడా ఓకే అన్నారు. దేవుని కార్యం కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అంగీకరించారు. వాళ్ళు కూడా అంగీకరించారు. మా బిడ్డను మీరు తీసుకెళ్ళండి. దేవుని ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ కూడా నువ్వు అంగీకారమై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంత చక్కనైనటువంటి మాట అండి. ఎవరైనా లాబాన్ ఎవరు? రెబెకా కన్య. లాబాన్ ఎవరు? ఎందుకంటే కింద స్టోరీలోకి వస్తే మీకు అర్థమవుతుంది. ఎక్కడ యాకోబు దగ్గరికి వస్తే మీ మేనమావ దగ్గరికి వెళ్ళిపోరా నాయన అని చెప్పేసి అంటాడు. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లవ్ స్టోరీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రియులారా, మరి ఇక్కడ మనకు కలిగినటువంటి ఇక్కడ ఏర్పాటు చేయబడినటువంటి ఒక బంధము ఏ విధంగా ఏర్పాటు కలిగింది?
ఏ విధంగా ఏర్పాటు చేయబడ్డది. నీ జీవితంలో ఏది జరిగినా అది దేవుని చేత ఏర్పాటు చేయబడి ఉండాలి. దేవుడు ఏర్పరచాలి. నువ్వు సొంతంగా ఏర్పరచుకొని, నువ్వు సొంతంగా సృష్టించుకొని, నువ్వు సొంతంగా నువ్వు తయారు చేసుకొని, నువ్వు సొంతంగా ఇదిగో ఇలాగెళ్ళి అందులో అడిగెట్టి, ఇందులో అడిగెట్టి, అక్కడ అడిగెట్టి, ఇక్కడ అడిగెట్టి, వారితోని వీరితోని పెట్టుకొని వారిని చేసుకొని మరి దాన్ని మధ్యలో పటాపంచులు చేసుకోకూడదు. విషయం దేవుని ఉద్దేశమై ఉండాలి. నీ పెళ్లి విషయంలో కానీ, నీ యొక్క జీవితం గోల్స్ డిసైడ్ చేసుకునే విషయంలో కానీ, నీ రూట్ని ఎంచుకునే విషయంలో కానీ, నీ మార్గంలో వెళ్ళేటువంటి త్రోవ ఎంచుకునే విషయంలో కానీ దేవుని ఉద్దేశాలు, దేవుని యొక్క చిత్తాలు ఉండాలి. నువ్వు వేస్తున్న ప్రతి అడుగులో కూడా దేవుని యొక్క ఉద్దేశాలు మనకు కనబడుతూ ఉండాలి. దేవుని ప్రియులారా, దేవుని ఉద్దేశం లేకుండా నువ్వు ఏది చేసినా సరే అది నిలబడదు. దేవుని ఉద్దేశం అయితే గనక ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైనటువంటి వారలారా, దేవుని ఉద్దేశం చాలా ప్రధానంగా పనిచేస్తూ ఉంటుంది. అందుకే నువ్వు ఏ స్థలంకి వెళ్ళా, ఎక్కడికి వెళ్ళా సరే దేవుని ఉద్దేశం ఉండాలి. దేవుని దగ్గర నువ్వు అడిగి నువ్వు బయలుదేరాలి. తెల్లవారి ప్రభువా నీ మార్గంలో వెళ్ళొచ్చు వెళ్ళకూడదా, పలానా వారు నన్ను పలానా దగ్గరికి రమ్మంటున్నారు, నేను వెళ్ళొచ్చు వెళ్ళకూడదా, తెలియజేయ ప్రభువా, నాకు చెప్పు ప్రభువా, ఇదిగో పలానా కార్యం చేయబోతున్నాను, నేను ఆ కార్యాన్ని తలపెట్టబోతున్నాను, శుభకార్యాన్ని తలపెట్టబోతున్నాను, ఇది నేను చేయడానికి అవకాశం నేను చేయగలనా, మీరు నాకు తోడుగా ఉంటారా, ఇది చేయొచ్చా చేయకూడదా, నువ్వు దేవుడిని అడగాలి. దేవుడి దగ్గర కనిపెట్టకుండా, దేవుడి దగ్గర నువ్వు దాన్ని తెలుసుకోకుండా నీ సొంతంగా నువ్వు చేసేవాడికి ఫెయిల్ అయిపోతూ ఉంటావు అన్నమాట. కొన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోతూ ఉంటాం. అబ్రహాము దేవుని యొక్క ఉద్దేశపూర్వకంగా ఇసాకు పెండ్లి విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు. దేవుని ఉద్దేశపూర్వకంగా నా దేశంలో, నా ప్రజల్లో నుంచి ఒక బిడ్డని నేను తెచ్చుకోవాలి, నా బంధువురాలు నేను తెచ్చుకొని నా బిడ్డడికి నేను మ్యారేజ్ చేయాలి అనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు గనక, అలాంటి ఉద్దేశముతో తను చూసుకున్నాడు గనక తన కుమారుడి విషయంలో మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయము దేవుడు దాన్ని సఫలపరిచాడు. చిన్ననాటి నుంచి ఇస్సాకు మీద దేవుని యొక్క ఉద్దేశం బలంగా పనిచేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశం చిన్ననాటి నుంచి కూడా పనిచేయడం అనేది జరుగుతూ ఉన్నది. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైనటువంటి వారలా, దేవుడు లేకపోతే ఏ కార్యక్రమం కూడా మనము తలపెట్టకూడదు. నువ్వే కార్యక్రమం చేయి, దేవుడు ప్రధానుడుగా ఉండాలి. ఇది దేవుని కార్యక్రమం కాదు అని అనుకోవడానికి లేదు. అందుకే దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఏ పని చేసినా సరే దేవుడితోనే ఆరంభిస్తారు. చేలో పని చేసినా, చెట్టు పని చేసినా, పుట్ట పని చేసినా, శుభకార్యం చేసినా, ఏ కార్యక్రమం చేసినా ప్రార్థన ఉంటుందా? ఉంటుంది. ఏ కార్యక్రమం చేసినా ప్రార్థన ప్రధానంగా ఉంటుంది. దేవుని ప్రియులారా, ప్రార్థన లేకుండా నువ్వు ఏ కార్యక్రమం కూడా పెట్టుకోవద్దు. దేవుడు నీకు ప్రధానుడు. రెబ్కా విషయములో, ఇసాకు విషయములో దేవుడు చాలా గొప్ప కార్యం చేశాడు. వాళ్ళిద్దరు గర్భము నుంచి జనాంగమును పుట్టించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జనాంగమును పుట్టించాడు. వాళ్ళిద్దరికి ఎవరెవరు పుట్టారు? యాకోబు, ఏసావు. యాకోబు కొడుకు నుంచి ఎంతమంది పుట్టారు? 12 గోత్రాలు పుట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వదింపబడినటువంటి జనాంగము నీ గర్భము నుంచి రావాలి అంటే, ఆశీర్వదింపబడినటువంటి జనాంగము నీ గర్భము నుంచి రావాలంటే దేవుని ఉద్దేశం కనిపెట్టాలి.
భార్యాభర్తలు ఏకీభూమతోని దేవుని ఉద్దేశపూర్వకంగా దేవుడు లేకుండా ఎప్పుడు ఏ కార్యక్రమం చేయకూడదు. మనిషిగా దేవుణ్ణి మొదటి స్థానంలో పెట్టి నువ్వు తర్వాత కార్యక్రమం మనం ప్రారంభించాలి. మనం కొన్ని కార్యక్రమాలు చేస్తాం, అన్ని చేస్తాం కానీ దేవుడు అయ్యో చిక్కుపోతా ఉంటారు. ఫంక్షన్ ఏదో పెద్ద ఫంక్షన్ పెట్టేసుకున్నావు, భారీ ఎత్తున జనంగా పిలిచేసావు. దేవుడు తప్ప అందరూ రావాలి నీకు. అక్కడ పెద్ద పెద్దోళ్ళు పిలిచామండి, చిన్నోళ్ళు పిలవలేదండి. మా ఫంక్షన్కి పెద్ద పెద్దోళ్ళకి సపరేట్గా అక్కడ పెట్టాము, చిన్న చిన్న వాళ్ళందరికీ సపరేట్గా ఇక్కడ పెట్టాము. ఏం పెట్టావు? నాలంటోడు వెళ్తే ఏమంటాడంటే అంతా బాగానే ఉంది కానీ దేవుడేడి అని అడుగుతాడు. పెద్ద పెద్ద వాళ్ళకి ఎక్కడ పెట్టావు, చిన్న చిన్న వాళ్ళకి ఎక్కడ పెట్టావు, దేవుడికి ఎక్కడ పెట్టావు? దేవుడికి ఏముందండి, ఆదివారం వెళ్తాం కదండి ప్రార్థనకే. ఈ మిగిలిపోయి ఉంటాయి కదా కాజాలు, జిలాబీలు, పంపు కొడుతుంటాయి, బూర్లు పట్టుకెళ్ళి ఆ సంఘంలో ఇచ్చే తల్లి తింటారు. బిడ్డలారా, దేవుడు లాస్ట్లో గుర్తొస్తాడు మనకి. నీ ఈ రెబెకా ఇస్సాకు విషయంలో దేవుని క్రమము నడిచింది. దేవుని ఉద్దేశం నడిచింది. దేవుడు లేకుండా నీ సొంత ఆలోచనలతో, నీ సొంత అభిప్రాయాలతో పరిగెత్తకు. నాకేంట్లేని అనుకో, దేవుడు ఉండాలి. నీకే దేవుడు, నీకేంట్లే కాదు, నీకే దేవుడు ఉండాలి. దేవుడికి స్తోత్రం. దేవుడు ఉండాలి. ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. దేవుడు లేకపోతే జీరో. మనం ఈరోజు మన జన్మే లేదు. దేవుడు లేకపోతే మానవుడి లాజిక్ మిస్ అయిపోతాడు అనమాట. దేవుడు ఎవరు లేదు, దేవుడు లేదు, దయ్యం లేదు అనుకుంటూ తిరుగుతూ ఉంటాడు. దేవుడు ఉన్నాడు గనుక నీకు జన్మనిస్తున్నాడు. గర్భములో అవయవాలను తయారు చేయవాడు ఆయనే. దేవుడు సృష్టికి ఆరంభకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు నేను చెప్పేది ఏంటంటే, కనిపెట్టాలి. ఏం చేయాలి? ఎక్కడ కనిపెట్టాలి? ప్రార్థనలో కనిపెట్టాలి. ప్రభువా, నా జీవితంలో నేనేం చేయాలయ్యా, నేనేం చేయాలయ్యా? చిన్నపిల్లలు, మీరు జాగ్రత్తగా నేర్చుకోండి కొన్ని విషయాలు. తల్లిదండ్రులకు తెలియదు పాపం, వారికి తెలియక, ఆలోచన లేక మంచి సంబంధం వచ్చిందని అంటారా. అన్నప్పుడు నువ్వు మోకాళ్ళేసి, ప్రభువా, నా జీవితం ఇంకా ఉన్నది కదా, నేను ఇంకా ఏం చేయాలి, ఏం చదవాలి, ఎలాంటి చదువులో నేను ముందుకు కొనసాగాలి, నేను ఎక్కడ కొనసాగాలి, నేను ఏ ఉద్యోగం చేయాలి, లేక మ్యారేజ్ చేసుకోవడమే మీ చిత్తమా? రిబ్కా లాగా పని చేసుకుంటున్న రిబ్కా దగ్గరికి అదృష్టం కాళ్ళ దగ్గరికి వచ్చేసింది. ఆస్తికర్త అయిపోతుంది, ఉన్నతమైన ఆస్తిలోకి వెళ్ళిపోతుంది. ఆస్తి పరులు వచ్చి తనని ఎత్తుకెళ్ళిపోతున్నారు. దేవుని పిల్లలు, ప్రార్థన ఉండాలి నీ జీవితంలో. ప్రార్థన అంటే అప్పుడు మీ అమ్మాలు అంటుంటారు, గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ జాబ్ అంటారు కదా. అది వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది వస్తుంది నీ జీవితంలో. దేవుని ఉద్దేశం లేకుండా, దేవుని అభిప్రాయం లేకుండా మనం ఏది చేసినా దాంట్లో విఫలం అవుతాం, ఫెయిల్ అవుతూ ఉంటాం. దేవుని పిలుచుకో, దేవుని పెట్టుకో, విజయాన్ని చూస్తావు. దేవుని ప్రియులారా, ప్రార్థన చేయండి మోకరించి. ప్రభువా, నా ఉద్దేశంలో, నా చిత్తములో మీరు ఏం పెట్టి ఉంచారు?
నా మార్గం ఎటు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి. ఇక్కడున్న ఆడపిల్లలకి తెలుసా మీరు ఏ ఊరు వెళ్తారో, ఎక్కడికి వెళ్తారో తెలుసా? తెలియదు. రెబ్కాకి కూడా తెలియదు, అనుకోని ఉండదు ఎప్పుడు కూడా. అంత ఉన్నతమైన స్థితిలోకి వెళ్తుందని, ఉన్నతమైన స్థితిలో తను ఉంటుందని ఎప్పుడు కూడా అనుకోని ఉండదు దేవుని ప్రియులారా. కానీ అలాంటి స్థితిని దేవుడు తనకి ఇచ్చి ఉన్నాడు. నీకు నాకు అట్టి స్థితి ఇవ్వాలని, అలాంటి పరిస్థితి నీకు నాకు రావాలని, రిబ్కా లాంటి జీవితం కావాలని ఆడపిల్లలు, ఇస్సాకు లాంటి జీవితం కావాలని మగపిల్లలు, ఇక్కడున్న పెద్దవారు, పెళ్ళైన వారు ఇస్సాకు లాంటి జీవితం నేను కొనసాగించాలి, రిబ్కా లాంటి జీవితం నేను కొనసాగించాలి అని అనుకున్న వారు మీరందరూ లేచి నిలబడి మీరు కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థనలో కొనసాగుదాం, ఆరాధనలో.